వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హలో, వెల్కమ్ టు ఆర్ టీవీ. నా పేరు అథా మొహమ్మద్. లెక్కలతో బుర్ర పాడు చేసుకునే ఈ రోజు యువతకు ఆయన ఒక ఛాలెంజ్ గా మారారు. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా గంటల్లో వేదిక్ మ్యాథ్స్ నేర్పిస్తా అంటున్నారు. చాలా మంది ఆయన్ని హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని అంటారు అట. అసలు ఆయన ఎవరు? ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మారుతి రామ్ సింగ్ తో ఉన్నాము. ఆయనతో మాట్లాడు. నమస్తే. అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఎందుకు మిమ్మల్ని హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని అంటారు? నా పేరు బొందిలి మారుతి రామ్ సింగ్, విజయవాడ పోరంకి. నా క్వాలిఫికేషన్ ఎంకామ్ బిఎడ్. నేను బేసిక్గా ఒక సోషల్ టీచర్ని. పెన్ను పేపర్ యూజ్ చేయకుండా, యూజ్ చేసినా చాలా స్పీడ్గా యూజ్ చేయాలి. అంటే 10 నిమిషాలు చేసే లెక్కని దాదాపు 15 సెకండ్లు లేకపోతే మ్యాక్సిమం 30-40 సెకండ్స్ లోపే చేయాలి. దాదాపు క్యాలిక్యులేటర్ల మీద వాటి మీద ఇవాళ పిల్లలు కానీ ఈ కాలేజీ స్టూడెంట్స్ కానీ డిపెండ్ అవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్. చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. నేను సోషల్ టీచర్ అయినా కూడా నేను మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాడిని. ఏదైనా పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్ చేయటం నా అలవాటు. బహుశా అందుకని హ్యూమన్ క్యాలిక్యులేటర్ అంటారేమో. అంత పెద్ద క్యాలిక్యులేటర్ నేను కాదు, బట్ నాకు తెలిసినంత వరకు దేనికి పెన్ను వాడినా చాలా స్పీడ్గా లేపేస్తాను. అసలు వేదిక్ మ్యాథ్స్ అంటే ఎలా స్టార్ట్ అయింది అసలు వేదిక్ మ్యాథ్స్? వేదకాలంలో ఉపయోగించిన గణిత సూత్రాలని వేదిక్ మ్యాథ్స్ అంటారు. ఇవాళ మనం నేర్చుకుంటుంది బ్రిటిష్ వాళ్ళు మన మీద వృద్ధి వెళ్ళిన బ్రిటిష్ మ్యాథమెటిక్స్. జనరల్గా ప్రపంచానికి గణితం నేర్పించింది భారతదేశం. వేదగణితం ఇండియాలో పుట్టింది. ఇండియాలో వేదకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేదగణిత సూత్రాలని మన వాళ్ళు డెవలప్ చేశారు. ఇవాళ మనం అడ్వాన్స్డ్ కంట్రీస్లో కనుక్కున్న ఫార్ములాస్ అన్నీ అబద్ధం. అన్నీ ఇండియాలో కనుక్కున్నవే. ఇవన్నీ ఆల్రెడీ ఇండియాలో కనుక్కున్నవే. ఇప్పుడు ఎవరెవరో వాళ్ళ పేర్లు చెప్తున్నారు. సో వేదిక్ మ్యాథ్స్కి పుట్టినిల్లు భారతదేశం. అసలు వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం అవసరం అంటారు? చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ 2x2 కూడా క్యాలిక్యులేటర్లు వాడుతున్న పిల్లల్ని చూస్తున్నాం. వీళ్ళు క్యాలిక్యులేటర్లు స్కూల్లో వాడుతున్నారు కానీ ఎగ్జామ్ హాల్లో వీళ్ళని వాడనివ్వరు. మన దేశంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఎగ్జామ్ హాల్కి క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళనివ్వరు. సో ఖచ్చితంగా అవసరం. కాలం సేవ్ చేసుకోవాలి, మార్జిన్లో చేసుకుంటూ గంటలు వేస్ట్ చేసుకోకుండా ఉండాలి, స్పీడ్గా లెక్కలు నేర్చుకోవాలి, లాజికల్గా థింకింగ్ పెరగాలి అంటే వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం కంపల్సరీ. అంటే మీరు ఏ వయసు నుంచి ఏ వయసు పిల్లల వరకు వేదిక్ మ్యాథ్స్ నేర్పిస్తారు? 0 నుంచి 9 వరకు రాయగలిగిన పిల్లలు ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు. 6 మీరు అన్నారు ఎల్కేజీ యూకేజీ, ఆ వయసు నుంచి ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. సో వేదగణితంలో బట్టి అవసరం లేదు కాబట్టి ఆ 0 నుంచి 9 వరకు రాయగలిగిన పిల్లలు కూడా కొన్ని గంటల్లో 20 టేబుల్స్ 20 దాకా రాసేయగలరు, లేకపోతే హెచ్చవేతలు చేసేయగలరు, సబ్ట్రాక్షన్స్ చేయగలరు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఒక 6 నుంచి 6 ఏళ్ళు వేసుకోండి, 6-7 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయొచ్చు. అసలు వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం అవసరం? మన దగ్గర ప్రస్తుతం క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, చాలా యూస్ఫుల్ వెబ్సైట్స్ ఉన్నాయి. అసలు దేనికి వేదిక్ మ్యాథ్స్ ఉంది? టెక్నాలజీ రైట్ నౌ విత్ us. ఎగ్జామ్ హాల్లోకి టెక్నాలజీ ఎలా చేయరు కదమ్మా. ఇందాకే చెప్పాను, 10th క్లాస్ పిల్లల్ని నువ్వు చెప్పిన టెక్నాలజీ ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళనివ్వరు. దానికి అలవాటు పడితే దాని మీదే బతుకుతాడు తప్ప ఏ రోజు బుర్ర వాడలేడు. ఎగ్జామ్ హాల్లో టెక్నాలజీ వాడే అవకాశం లేనప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు? అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, క్యాలిక్యులేటర్లు ఉన్నాయి, ఇంట్లో లక్షలు వెలుగు చేసే కంప్యూటర్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి. ఎగ్జామ్ హాల్లోకి ఎలా చేయరు కదా. అప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు? సో వేదగణితం నేర్చుకోవాల్సిందే, నో ఛాన్స్. అసలు మీరు వేదిక్ మ్యాథ్ ఎక్స్పర్ట్ అని మీకు ఎవరు చెప్పారు? లైక్ టీచర్స్ ఎంకరేజ్ చేశారా? ఎవరు ఎంకరేజ్ చేశారు? బేసిక్గా మా మదర్ ఫౌండేషన్ వేశారు. స్కూల్లో వేసేటప్పటికే చాలా టేబుల్స్ నేర్పించారు. స్కూల్లో చేరిన తర్వాత బుర్రా పద్మనాభ శర్మ అనే గొప్ప మ్యాథ్స్ టీచర్ మాకు 10th క్లాస్ దాకా మ్యాథ్స్ నేర్పారు. ఆ తర్వాత నేను సిఈసి వైపు వెళ్ళిపోయాను. నేను ఎంపీసీ స్టూడెంట్ అని కాదు, నేను నాన్ మ్యాథ్స్ సిఈసి గ్రూప్ ఇంటర్ జాయిన్ అయ్యాను. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత మల్టిప్లై స్టాటిస్టిక్స్ నేర్చుకునేటప్పుడు మల్టిప్లై చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ నేను ఆన్సర్ వేసేసేవాడిని. సో నాకు స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఉంది, నేను టేబుల్స్ మ్యాథ్స్ మర్చిపోలేదు అనే. అక్కడి నుంచి నేను డిగ్రీ నుంచి ఇంకా నాకు మళ్ళీ ఒక 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది నాకు మ్యాథ్స్కి. డిగ్రీ నుంచి మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ మొదలైంది. ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు నాలో ఈ టాలెంట్ని గుర్తించి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. లెట్స్ టెస్ట్ యువర్ ఐక్యూ ఫర్ ద ఆర్టీవీ. yes sure. నేను ఒక ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, అది ఏం డే వచ్చిందో చెప్పండి. yes.
28/7/1990. సాటర్డే. 17-8-1947. 17 8-1947. సండే. నో, ఇట్స్ ఫ్రైడే. ఒక్కసారి మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఈ డేస్ ఏంటో చెప్పగలరా? 28th May 1990, 28 మే 1990 మండే. 15th August 1947, ఇండిపెండెన్స్ డే ఫ్రైడే. 8th October 1972, సండే. 17th October 1958, 17th October 1958 ఫ్రైడే. 26th May 1978. ఫ్రైడే. ఒక్కసారి క్యూబ్స్ మా కోసం. క్యూబ్ 99 into 99 into 99. 99 క్యూబ్ 970299. 87 into 87 into 87. 87 క్యూబ్ 658503. 96 into 96 into 96. 96 క్యూబ్ 887436. 88. 4736. 77 into 77 into 77. 456533. 68 into 68 into 68. 314432. Oh, you are taking milliseconds for that. That's interesting. 59 into 59 into 59. 205379. ఒక్కసారి మల్టిప్లికేషన్స్ చేద్దాం. Hmm. 96 into 49. 4704. 87 into 88. 7656. 88 into 99. 8712. 86 into 45. 3870. 74 into 75. 5550. 324 into 48. 1552. 972 into 36. 972. Into 36. 34992. Yes, that's it. Square. Can we go into the squares? Yes. 96 square. 9216. 84 square. 7056. 57 square. 3249. 78 square. 6084. 88 square. 7744. 59 square. 3481. Okay. Let's go into more digits. 128256 into 4. 513024. 768384 into 9. 6915456. 432216 into 6. 432216 into 6. 2593296. Oh my god, that's great. So, can we go into the square roots? Yes. Okay. What is the square root of 9216? 96. Square root of 5929? 77. Square root of 6561? 81. Can we go into the cubic roots? Cube roots. Yes. Cube root of 571787. 83. Cube root of 175616. 56. Okay. 421875. 75. That's interesting. 250047. 63. You are known as a human calculator because you are taking milliseconds for all these answers. So, అసలు ఈ జనరేషన్ వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు సార్? ఎక్కువ గ్యాడ్జెట్స్ మీద డిపెండ్ అవ్వకండి. క్యాలిక్యులేటర్స్ మీద, కంప్యూటర్స్ మీద, ల్యాప్టాప్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి. అవి ఒకనొక టైంలో ఆగిపోతాయి. ఎగ్జామ్ థియేటర్లో అయితే అసలు అలౌ చేయరు. అలౌ చేసినా అవి నీ మెదడుకి ఎట్టి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ కాదు. నీ బ్రెయిన్ లైవ్ కంప్యూటర్. మానవ మెదడు ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ రకమైన ఇంటెలిజెన్స్ అయినా మనిషి కనిపెట్టినవే. సో నీ తెలివితేటల్ని, నీ మైండ్ సెట్ని నమ్ముకో. నీ మెదడే నీ ఆయుధం. ఎక్కువగా వీలైతే పెన్ను కూడా వాడకుండా క్యాలిక్యులేట్ చేసే స్థాయికి విద్యార్థుల మైండ్ సెట్ ఎదగాలి. హ్యూమన్ బ్రెయిన్ పనిచేయాలి, దాన్నే వాడాలి. ఈ జనరేషన్ కి మీరు ఏం చేయబోతున్నారు? లైక్ ద వేదిక్ బ్యాగ్స్. నాకలా టేబుల్స్ రాని పిల్లలు ఉండకూడదు. ఇప్పుడు మనం చూస్తుంటాం 10th క్లాస్ పిల్లలు కూడా 10 టేబుల్స్ పర్ఫెక్ట్గా ఉండరు, ఎక్కడో చోట తప్పు చెప్తారు. మ్యాథ్స్ అనగానే
2 రకాల పిల్లలు ఉంటారు మ్యాథమెటిక్స్లో. ఒకటి మ్యాథ్స్లో జెమ్స్లా ఉండి మంచి మార్కులతో పాస్ అయ్యే పిల్లలు ఉంటారు. 2 మ్యాథ్స్ అంటే భయపడిపోయి ఫ్రీజ్ అయిపోయే పిల్లలు ఉంటారు. నా టార్గెట్ స్లో లెర్నర్స్. ఎవరైతే మ్యాథ్స్లో వీక్గా ఉన్నారని మనం స్టాంప్ వేసి పక్కన పెడతామో నేను ఆ పిల్లల్ని టార్గెట్ చేస్తాను. అలాంటి పిల్లలు ఉండకూడదు. క్లాస్లో 100 మంది పిల్లలు ఉంటే 100 మంది మ్యాథమెటిక్స్లో ఎక్సలెంట్గానే ఉండాలి తప్ప ఫెయిల్యూర్స్ స్లో లెర్నర్స్ అన్న మాట ఉండకూడదు. సో మీ దగ్గర వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవాలంటే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఇన్స్టాగ్రామ్, సంథింగ్ లైక్ దట్. నేను స్మార్ట్ మారుతి మ్యాజిక్స్ పేరుతో యూట్యూబ్ రన్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ సేమ్ అకౌంట్, ఫేస్బుక్ అదే అకౌంట్, లింక్డ్ఇన్ అదే అకౌంట్. నా యూట్యూబ్ ఛానల్ మరియు ఇతర సోషల్ మీడియా ఛానల్స్ యొక్క పేరు ఇన్స్టా మారుతి మ్యాజిక్స్. స్మార్ట్ మారుతి మ్యాజిక్స్ అనేది నా యూట్యూబ్ పేరు, ఇన్స్టాగ్రామ్ పేరు, ఫేస్బుక్ పేరు అన్నీ స్మార్ట్ మారుతి మ్యాజిక్స్. నా ఫోన్ నెంబర్ 9912991166. నేను ఆన్లైన్లో కూడా క్లాసెస్ చెప్తాను. ఎక్కువగా ఫారిన్ కంట్రీ స్టూడెంట్స్, యూఎస్ఏ, యూకే, జర్మనీ ఈ స్టూడెంట్స్ ఉంటారు. ప్లస్ డొమెస్టిక్గా కూడా ఉంటారు. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 చెప్తాను. నేను ఉండేది విజయవాడ పోరంకి లోకల్. సో విజయవాడలో ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. ప్లస్ త్రూ అవుట్ ద కంట్రీ నేను గెస్ట్ ఫ్యాకల్టీగా కాలేజెస్కి, యూనివర్సిటీస్కి అలాంటి చోటుకి కూడా వచ్చి ఐఎమ్ రెడీ టు ట్రావెల్ త్రూ అవుట్ ద కంట్రీ. నా కాన్సెప్ట్ ఎక్కువ మందికి రీచ్ అవుతాం. నా టాలెంట్ ఈ వేదిక్ మ్యాథ్స్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, రూట్ లెవెల్కి వెళ్ళాలి అనేది నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా వేదిక్ మ్యాథ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.